హై గైస్, వెల్కమ్ టు రోడ్ రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వచ్చేసి గమ్ గమ్ గణేష. ఈ గమ్ గమ్ గణేష అనే ఫిలిం కామెడీ జోనర్ లో తీశారు. ఇది వచ్చేసి హీరో యాక్టింగ్ చేస్తుంటే మనకు నేచురల్ గా చేసినట్టు ఉండదు, యాక్టింగ్ చేసినట్టు ఉంటుంది. కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడైతే మనకి వినాయకుడికి సంబంధించిన సీన్స్ ఏదైతే ఉంటాయో అవి అక్కడ వచ్చే స్క్రీన్ ప్లే అదంతా కొంచెం బాగున్నది. బట్ నాకైతే ఓవరాల్ గా చూసుకుంటే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాధా మాధవన్. ఇది వచ్చేసి ఫ్యామిలీ డ్రామా లాగా తీశారు. బట్ కాకపోతే చాలా చిన్న సినిమా అండ్ లో బడ్జెట్, చిన్న ఆర్టిస్టులు, కొంచెం వర్క్ చూసాను, దాని తర్వాత అవాయిడ్ చేశాను. సో నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూస్తానంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాక్ అనే ఫిలిం. ఇది హర్రర్ కామెడీ, బాగుంది గైస్. అంటే మనం వన్ టైం వాచ్ చేయొచ్చు. సడన్ గా వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ కొంచెం భయపట్టించేలా ఉంటాయి. హై వాల్యూ చూస్తే కొంచెం భయం అనిపిస్తుంటది. అండ్ గ్రాఫిక్ సీన్స్ కొన్ని బాగున్నాయి. అండ్ తమన్నా యాక్టింగ్ బాగుంది. ఇది వన్ టైం వాచ్ చేయొచ్చు గైస్. నాకైతే ఒకసారి చూడొచ్చు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ కాప్. ఇది వచ్చేసి యాక్షన్ వెబ్ సిరీస్ అన్నమాట. ఇది 2 ఎపిసోడ్స్ ఉంటాయి. ఓన్లీ 30-35 మినిట్స్ అలా ఉంటుంది. టెక్నికల్ వాల్యూస్ మాత్రం సాలిడ్ గా ఉన్నాయండి. లైటింగ్స్ కానీ, కెమెరా వర్క్ కానీ, ఎడిటింగ్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, స్టన్స్ కానీ బాగున్నాయి. స్టోరీ అనేది పక్కన పెట్టేస్తే టెక్నికల్ వాల్యూస్ కోసం సినిమా అంటే కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు అట్లా చూడొచ్చు అన్నమాట. ఇది సో అది కూడా వన్ టైం మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి మహారాజా. ఈ మహారాజా సినిమా ఇది రియల్ స్టోరీ గైస్. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఒక 30 మినిట్స్ లోనే మనకి ఒక ఎమోషనల్ పాయింట్ ని కనెక్ట్ చేస్తాడు డైరెక్టర్. దాని తర్వాత నుంచి స్టోరీ మొత్తం ఆ ఎమోషనల్ పాయింట్ మీద తిరుగుతుంటుంది. సో ఇది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీశారు కాబట్టి నేను లాస్ట్ వరకు చూసాను. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకైతే వర్కౌట్ అయింది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీటీ సార్. ఇది వచ్చేసి మనకి ఫీమేల్ సోషల్ ఓరియంటెడ్, అంటే మహిళలకి ఇప్పుడు ఉన్న సమాజంలో ఎలా చూస్తారు అనే దాని మీద తీశారు. స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు మనకు అంత ఇంట్రెస్ట్ రాదు గైస్. ఇంటర్వెల్ తర్వాత నుంచి మనకి ఒక పాయింట్ మీద వెళ్తుంటది ఫిలిం. చాలా బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంటది. అండ్ లాస్ట్ లో వచ్చే కోర్ట్ డ్రామా మాత్రం సాలిడ్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం నెవర్ ఎక్స్పెక్ట్ అనమాట. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా నాకు తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. క్లైమాక్స్ అంత బాగుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం. సో ఇది ఖచ్చితంగా ఒకసారి వన్ టైం మాత్రం చూడొచ్చు. ఫ్యామిలీ అందరికీ చూడొచ్చు. బాగుంది గైస్. నాకైతే వర్కౌట్ అయింది. సో ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మహారాజా గైస్. ఇది ఇండివిజువల్ గా చూడండి, ఫ్యామిలీతో చూడవద్దు. ఎందుకంటే ఒక సెక్సువల్ కంటెంట్ మీద తీసుకెళ్తుంటారు. 1932-1960 మధ్యలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీశారు. సో కొంచెం అంటే మరీ అంత వర్గాలిటీ ఏమి ఉండదు. బట్ కాకపోతే ఎప్పటికీ దాని గురించే మాట్లాడుతుంటారు అనమాట. అది కూడా సంస్కృతంలో మాట్లాడుతుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీటీ సార్ చూడండి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా బాగుంటుంది. ఫస్ట్ నుంచి కొంచెం ఓపిక పట్టి చూస్తే ఈ సినిమా కూడా మీకు బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ గమ్ గమ్ గణేష ఇది కూడా వన్ టైం వాచబుల్ నా దృష్టిలో. సో ఇది గైస్ మన రివ్యూ. మన ఛానల్లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై.